ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ దినం ఆదివారమున దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన్ని ఆరాధించే సమయాన్ని, ఈ శుభదినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యగ్రంథాన్ని మనం వరుసగా ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు మనం ఈ యొక్క అపోస్తల గ్రంథాన్ని మనం ఈ యొక్క ధ్యానాలు ముగించబోతున్నాం. దేవుడు ఈ యొక్క నెలంతా కూడా ఈ యొక్క పుస్తకాన్ని ధ్యానించేటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చి అనేకమైన సంగతులు నేర్చుకోవడానికి, అనేకమైన పాఠాలు మనం నేర్చుకొని జీవితానికి అన్వయించుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడని నమ్ముతున్నాను. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 16వ వచనం నుండి 31వ వచనం వరకు. ఈ యొక్క భాగంలో నుండి మనం 30-31 వచనాలు చదువుకుందాం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా అపోస్తల కార్యములు కొనసాగింపబడును, యాక్ట్స్ టు బి కంటిన్యూడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశం మనం ఆలోచిస్తే, పౌలు తన సొంత అద్దె నివాసములో చిక్కుకున్నప్పటికీ అతను స్వేచ్ఛగా జీవించగలిగాడు. రోమాలో కూడా పౌలు మొదట తన తోటి యూదులకు సువార్త ప్రకటించాడు. ఇతర అన్యుల ప్రాంతాల మాదిరిగానే కొంతమంది యూదులు సువార్తను విన్నారు. అయితే చాలామంది యూదులు ఈ సువార్తను తిరస్కరించారు. పౌలు యెషయా గ్రంథాన్ని గుర్తు చేసుకుంటూ యూదులు తిరస్కరించిన సువార్త అన్యజనులకు మరింత శక్తివంతంగా వ్యాప్తి చెందుతుందని చెప్పాడు. పౌలు సాంకేతికంగా గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ అది ప్రజలు అనేక మంది చేరి రావడానికి, ప్రజలు గుమికూడి సువార్తను వినడానికి ఒక అవకాశంగా, ఒక ప్రత్యేక స్థలంగా మారినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అనేకులు గుమికూడి సువార్తను వినడము కొనసాగించే స్థలముగా ఈ యొక్క పౌలు ఉన్నటువంటి గృహం మారినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో దేవుడు నేర్పించే పాఠాన్ని మనం గమనించినట్లయితే 23-24 వచనాల్లో పౌలు ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. మోషే మరియు ప్రవక్తల మాటలు యేసు ద్వారా ఎలా నెరవేరాయనే దాని గురించి ఆయన వారికి చాలా స్పష్టంగా బోధించినట్లు లేఖనంలో మనం చూస్తాం. అదే సువార్తని వారికి జ్ఞాపకం చేశాడు. యేసు శిలువ మరియు పునరుత్థానం ద్వారంగా దీర్ఘకాలంగా వారు ఎదురు చూస్తున్న విముక్తి వారికి దొరికిందనే సత్యాన్ని వారికి గుర్తు చేస్తున్నాడు. అలాగే దేవుని పరిపాలన నెరవేరిందని, ఆయన రాజ్యానికి మనం పిలువబడ్డామనే సత్యాన్ని పౌలు వారికి వివరిస్తూ వచ్చాడు. కాబట్టి పౌలు ఆయన ఎంతో సుదీర్ఘంగా, ఎంతో స్పష్టంగా తన ఎద్దుకు వస్తున్న వారందరికీ కూడా దేవుని రాజ్యాన్ని గురించి చాలా చక్కగా బోధించినట్లు నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. అలాగే 30-31 వచనాలు మనం గమనిస్తే, పౌలు 2 సంవత్సరాలు గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆంక్షలు లేకుండానే అతడు దేవుని రాజ్యాన్ని గురించి, యేసు ప్రభు గురించి బోధించగలిగాడు. పౌలు ఖైదుగా చేయబడినప్పటికీ సువార్త ఖైదు చేయబడలేదు. మనము దేవునికి విధేయత చూపడం ద్వారా ఈ లోకం అంతటికి, భూదిగంతాల వరకు మనం సాక్షిగా ఉండే పని దేవుడు మన ద్వారా నెరవేర్చుకుంటాడనేది దేవుడు ఈ యొక్క సందర్భాన్ని బట్టి, పౌలు జీవితాన్ని బట్టి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ రోజున మనందరం కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని బట్టి మనం ఎక్కడుంటే అక్కడ దేవుని కొరకు సాక్షిగా నిలవాలి, దేవుని రాజ్య సువార్తను మనం ప్రకటించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు యొక్క శిలువ మరణ పునరుత్థానం ద్వారా మనకు విముక్తి కలిగిందని, దేవుని రాజ్యానికి మనం పిలువబడ్డామనే సత్యాన్ని మనం గుర్తుంచుకొని ఈ యొక్క సత్య సువార్తను మనం బూదిగంతల వరకు వ్యాపింపచేయాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క సువార్త ఇంకా కొనసాగించబడాలి. దేవుడు ఆరంభించినటువంటి పని పూర్తి చేయబడే విధంగా కొనసాగాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ మనం పొందుకొని దేవుని యొక్క
కార్యాలు మన జీవితాల్లో జరిగించబడే విధంగా అపోస్తుల కార్యములో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యాలు మన జీవితాల్లో మన ద్వారా దేవుడు జరిగించినట్లు దేవుని సహాయం కోరుతూ మనం ముందుకు సాగాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం కూడా అపోస్తులైన పౌలు వలె ఒక బలమైనటువంటి సాక్షిగా మనం అన్ని ప్రదేశాల్లో అన్ని సందర్భాల్లో ప్రభు కోసం స్థిరంగా నిలవాలి అనేది దేవుడు మనకు ఈ యొక్క అపోస్తుల కార్యగ్రంథం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని ఎరిగినటువంటి ఆయన శిష్యులుగా, ఆయన సేవకులుగా, ఆయన సన్నిధిలో మన జీవితాలు ఒక బలమైన సాక్ష్యంగా నిలబడేటట్లు దేవుడి కొరకు మనం జీవించేటట్లు దేవుని సహాయం పొందుకొని మనం ముందుకు సాగే విధంగా దేవుడు కృప చూపినట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు, నీకు వందనాలు. దేవా, అపోస్తలుడైన పౌలు గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఏ రీతిగా నాయన సువార్తను ప్రకటించగలిగాడో అరేగా ప్రభా, మేము ఏ పరిస్థితిలో ఉన్నను నీ యొక్క సాక్షిగా నిలిచే కృప దయచేయండి. మీ ఆత్మను మా మీద కుమ్మరించండి. తద్వారా అపోస్తల కార్యములు మా జీవితంలో ఈ కథ కొనసాగబడుటకు మీ సహాయం దయచేయమని, మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకై మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.